హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏప్రిల్ 19th 2021-22కు సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ వన్ వచ్చేసి తిరంగ బర్ఫీ మరియు దాలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్ ఏ నగరానికి చెందిన ఉత్పత్తులకు జిఐ ట్యాగ్ హోదా లభించింది? తిరంగ బర్ఫీ మరియు దాలువా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్. ఆన్సర్ సి ఫ్రెండ్స్, వారణాసి. ఉత్తరప్రదేశ్లోని చారిత్రాత్మక నగరమైన వారణాసి తిరంగ బర్ఫీ మరియు దాల్వా మూర్తి మెటల్ కాస్టింగ్ క్రాఫ్ట్లకు భౌగోళిక సూచిక హోదాను మంజూరు చేసింది. నెక్స్ట్ వన్, సైనికుల ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి ఏఎఫ్ఎంఎస్తో ఏ సంస్థ సహకరించింది? ఏఎఫ్ఎంఎస్ అంటే ఆర్మ్డ్ ఫోర్స్ మెడికల్ సర్వీసెస్. ఆన్సర్ డి ఫ్రెండ్స్, ఐఐటి కాన్పూర్. ఏఎఫ్ఎంఎస్ మరియు ఐఐటి కాన్పూర్ మధ్య సహకారం సైనికులు ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ వన్, 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ 2024 ఎక్కడ జరిగింది? 13వ ఫ్రెండ్స్ చూడండి. ఆన్సర్ సి ఫ్రెండ్స్, జార్జియా. 13వ యూరోపియన్ బాలికల గణిత ఒలింపియాడ్ ఏప్రిల్ 11th నుంచి 17th వరకు 2024లో జార్జియాలో జరిగింది. ఏప్రిల్ 11 నుంచి 17 వరకు జార్జియాలో జరిగింది. నెక్స్ట్ వన్, నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, నలీన్ ప్రభాత్. ఆంధ్రప్రదేశ్ క్యాడర్కు చెందిన 1992 బ్యాచ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి నలీన్ ప్రభాత్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ డైరెక్టర్ జనరల్గా నియమితులయ్యారు. నెక్స్ట్ వన్, యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు మన పాలపుంత గెలాక్సీలో కనుగొన్న అతిపెద్ద నక్షత్ర కాలరంధ్రం పేరు ఏమిటి? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, BH3. యూరోపియన్ ఖగోళ శాస్త్రవేత్తలు ఇటీవలే మన పాలపుంత గెలాక్సీలో BH3గా పిలువబడే అతిపెద్ద నక్షత్ర కాలరంధ్రాన్ని కనుగొన్నారు. దీని పేరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్. దాని పేరు BH3గా. నెక్స్ట్ వన్, సానుకూల పర్యావరణ మరియు వాతావరణ ప్రయోజనాలను కలిగి ఉన్న ప్రాజెక్టులకు నిధుల కోసం ప్రత్యేకంగా ఏ రకమైన బాండ్ జారీ చేయబడింది? పర్యావరణం ప్లస్ వాతావరణం అంటేనే గ్రీనరీ కాబట్టి ఆన్సర్ బి ఫ్రెండ్స్, గ్రీన్ బాండ్. భారతదేశం యొక్క సావరిన్ గ్రీన్ బాండ్లు సానుకూల పర్యావరణ మరియు వాతావరణ ప్రయోజనాలతో ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి జాతీయ ప్రభుత్వం ప్రత్యేకంగా జారీ చేస్తాయి. నెక్స్ట్ వన్, టాగోర్ ఆన్ ది పద్మా బోట్ కార్యక్రమం ఏ దేశంలో నిర్వహించబడింది? టాగోర్ ఆన్ ది పద్మా బోట్. ఆన్సర్ డి ఫ్రెండ్స్, బంగ్లాదేశ్. బంగ్లాదేశ్లో టాగోర్ ఆన్ ది పద్మా బోట్ కార్యక్రమం నిర్వహించబడింది. డాక్టర్ ఆనంద్ గుప్తా దర్శకత్వం వహించిన ఈ కార్యక్రమంలో భారతదేశం మరియు బంగ్లాదేశ్ మధ్య సాంస్కృతిక సంబంధాలను తెలియజేస్తూ టాగోర్ రచనల ఆధారంగా సంగీత మరియు నృత్య ప్రదర్శనలు జరిగాయి. మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వన్, 2024 ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రజత పతకాన్ని ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, రాధిక.
ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024లో రాధిక 68 కేజీల విభాగంలో రజత పతకాన్ని ఖాయం చేసుకుంది. నెక్స్ట్ వన్, దాదాపు 4 దశాబ్దాల తర్వాత తపాలా శాఖ రెండో శాఖను ఎక్కడ ప్రారంభించింది? 4 దశాబ్దాల తర్వాత. ఆన్సర్ సి ఫ్రెండ్స్, అంటార్కిటికా. తపాలా శాఖ అంటార్కిటికాలోని పోస్టాఫీస్ యొక్క రెండవ శాఖను ప్రత్యేకంగా భారతీయ పరిశోధన కేంద్రంలో ప్రారంభించింది. ఎక్కడంట ఫ్రెండ్స్? ప్రత్యేకంగా భారతీయ పరిశోధన కేంద్రంలో, అంటార్కిటికాలోని. నెక్స్ట్ వన్, దీర్ఘకాలికంగా క్యాన్సర్కు కారణమవుతుందని ఆరోపించబడిన ఏ పదార్థం హాంకాంగ్ మరియు సింగపూర్లలో కొన్ని మసాలా పొడులను నిషేధించడానికి దారితీసింది? ఆన్సర్ ఏ ఫ్రెండ్స్, ఇథిలిన్ ఆక్సైడ్. హాంకాంగ్ మరియు సింగపూర్లలో కొన్ని MDH మరియు ఎవరెస్ట్ బ్రాండెడ్ మసాలా పౌడర్లను నిషేధించడం జరిగింది. ఎందుకంటే అనుమతించదగిన పరిమితులను మించిన స్థాయిలో ఇథిలిన్ ఆక్సైడ్, గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఏముంది దీంట్లో? ఇథిలిన్ ఆక్సైడ్ ఉన్నట్లు ఆరోపించిన కారణంగా నిషేధించడం జరిగింది. ఎక్కడంట? హాంకాంగ్ మరియు సింగపూర్లో ఇథిలిన్ ఆక్సైడ్. నెక్స్ట్ వన్, పురావస్తు శాస్త్రవేత్తలు ఇటీవల ముఖ్యమైన మెగాలిథిక్ స్మారక చిహ్నాలు, ఇనుప యుగం మెథాలిథిక్ సైట్ మరియు రాక్ ఆర్ట్ సైట్స్లను ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ డి ఫ్రెండ్స్, తెలంగాణ. తెలంగాణలోని పురావస్తు శాస్త్రవేత్తలు దట్టమైన అడవులలో 200 మెగాలిథిక్ స్మారక చిహ్నాలు, ఊరగుట్ట వద్ద అసాధారణమైన ఇనుపయుగం మెగాలిథిక్ సైట్ మరియు దామరతోగులో 2 రాక్ ఆర్ట్ సైట్లతో సహా ముఖ్యమైన ఆవిష్కరణలు చేశారు. ఊరగుట్ట వద్ద అసాధారణమైన ఇనుపయుగం మెగాలిథిక్ సైట్ మరియు దామరతోగులో 2 రాక్ ఆర్ట్ సైట్లు. నెక్స్ట్ వన్, సముద్ర సంసిద్ధతను పరీక్షించడానికి తూర్పు తీరం వెంబడి భారత నావికాదళం నిర్వహించిన మెగా వ్యాయామం పేరు ఏమిటి? భారతీయ నావికాదళం దాని విధానాలను ధృవీకరించడానికి మరియు సముద్ర భద్రతా సవాళ్లకు దాని సంసిద్ధతను అంచనా వేయడానికి తూర్పు తీరం వెంబడి పూర్వీ లెహర్ మెగా వ్యాయామాన్ని నిర్వహించింది. ఇంతే ఫ్రెండ్స్ ఇవాళటి వీడియో. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం.